2025-26 జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కొత్తపల్లి అల్ఫోర్స్ ఈఓ టెక్నో స్కూల్లో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలు పెంపొందించుకుని సమాజానికి ఉపయోగపడే శాస్త్రీయ ప్రాజెక్టులు రూపొందించాలని సూచించారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటికి శాస్త్రీయ పరిష్కారాల దిశగా ఆవిష్కరణలు చేయడం విద్యార్థుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని తెలిపారు. గత 10 ఏళ్లుగా జాతీయ స్థాయికి కూడా మన జిల్లా నుండి సైన్స్ ఎగ్జిబిట్లు ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. నీటి సంరక్షణ, పునరుత్పాదక శక్తి, ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యవసాయం వంటి అంశాల్లో విజ్ఞాన మేళ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రకృతితో మానవ జీవితం అనుసంధానమైతేనే శాస్త్ర ఆవిష్కరణలకు నిజమైన సార్థకత ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డియో శ్రీరామ్ మొండయ్య, అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 807 సైన్స్ ఎగ్జిబిట్లు, 126 ఇన్స్పైర్ మనక్ ప్రాజెక్టులు అందినట్లు వెల్లడించారు. ప్రతి విభాగం నుంచి ఒక ఉత్తమ ప్రదర్శనను రాష్ట్ర స్థాయికి పంపనున్నట్టు తెలిపారు. చెప్పినట్టు ఇది చాలా గర్వకారణం. ప్రతిసారి లాస్ట్ 10 years నుంచి కన్సిస్టెంట్గా మన జిల్లా నుంచి ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా రాష్ట్ర స్థాయిలో సెలెక్షన్ అవ్వడం, స్టేట్ లెవెల్లో సెలెక్షన్స్ అవ్వడం, ఎగ్జిబిషన్స్కి మన పిల్లలు దేశవ్యాప్తంగా వెళ్ళడం, ఇది ఒక చాలా గర్వకారణం మనకి. ఈరోజు కూడా 126 ఎగ్జిబిట్స్ మీరు ఇన్స్పైర్ కింద పెడుతున్నారు. వెరీ గుడ్. సెలెక్ట్ అయినా కాకపోయినా మన దగ్గర సైన్స్ మ్యూజియం ఉంది. ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మీ ఎగ్జిబిట్ మన సైన్స్ మ్యూజియంలో పెట్టుకోవడానికి ఒక కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని ఎగ్జిబిట్స్ కూడా మీరు డెమో చేస్తే మేము హ్యాపీగా ఉంటాము. ముందుగా ఈరోజు మనకి ఒక మెయిన్ థీమ్ అంటే స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్. సో ఇది దేనికోసం? స్టెమ్ దేనికోసం? ఆత్మనిర్భర్ భారత్ అంటే మనం ఒక ఇన్నోవేషన్ చేస్తాము. ఎన్నో ఇన్నోవేషన్ చేసినా కూడా వేరే దేశం మీద మనం డిపెండ్ అయి ఉంటే, మనకి సెల్ఫ్ రిలయన్స్ లేకపోతే ఆ సైన్స్ మనం చేసిన ఇన్నోవేషన్కి కానీ సైన్స్కి ఏం యూస్? సో ఒక సెల్ఫ్ రిలయన్స్ అంటే మన దేశంలో మన ప్రజల కోసం ఏం మంచి చేయగలుగుతామో ఆ ఉద్దేశంతో ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ అనే ఉద్దేశంతో ఇలాంటి పిల్లల కోసం అంటే యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. ఈ రోజు నుంచి మీ అలైన్మెంట్, మీ ఓరియంటేషన్, మీ థింకింగ్, మీ ఎథిక్స్, మీ వాల్యూ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే రేపు భవిత తరాలకి ఖచ్చితంగా మీరు ఆదర్శవంతంగా ఉంటారనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మన ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతుంది. సో